electric current. According to electric property, materials can be classified into three types. What are the conductors, insulators, and semiconductors. Conductors means which materials are allowed to pass as the current. ఏ మెటీరియల్స్లో అయితే కరెంట్ పాస్ అవుతుందో ఆ మెటీరియల్స్ని కండక్టర్స్ అంటారు. ఎగ్జాంపుల్గా కాపర్, ఐరన్. ఇన్సులేటర్స్ అంటే విచ్ మెటీరియల్స్ ఆర్ డస్ నాట్ అలౌ ద కరెంట్ టు పాస్, దట్ మెటీరియల్స్ ఆర్ కాల్డ్ ఇన్సులేటర్స్. ఏ మెటీరియల్లో అయితే కరెంట్ అనేది పాస్ అవ్వదో ఆ మెటీరియల్స్ని ఇన్సులేటర్స్ అంటారు. ఎగ్జాంపుల్గా ప్లాస్టిక్, వుడ్ ఎక్సెట్రా. సెమీ కండక్టర్స్ అంటే కండక్టర్స్ రెసిస్టెన్స్ అనేది ఇన్సులేటర్స్ కన్నా తక్కువ ఉంటుంది, కండక్టర్స్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఆ మెటీరియల్స్ సెమీ కండక్టర్స్ అంటారు. ఎగ్జాంపుల్గా జెర్మేనియం, సిలికాన్. ఇప్పుడు ఎలక్ట్రిక్ కరెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఒక 3 సిచ్యువేషన్స్ తెలుసు. అందులో ఫస్ట్ది ఒక కండక్టర్ తీసుకుంటాం, వైర్, కాపర్ వైర్ తీసుకుంటాం. దానికి ఒక బల్బ్ పెట్టి బల్బ్కి స్విచ్, దానికి ఒక బ్యాటరీ అటాచ్ చేసినట్టయితే ఈ సిచ్యువేషన్లో బల్బ్ అనేది వెలుగుతుందా వెలగదా అని. నెక్స్ట్ సిచ్యువేషన్లో చూసుకున్నట్టయితే సేమ్ కాపర్ వైర్ పెట్టి బల్బ్ పెట్టి స్విచ్, దీనికి బ్యాటరీ అటాచ్ చేయకూడదు. నెక్స్ట్ థర్డ్ సిచ్యువేషన్లో ఇక్కడ కాపర్ వైర్ బదులు నైలాన్ వైర్ తీసుకుందాం. నైలాన్ వైర్ తీసుకొని బల్బ్, స్విచ్ అండ్ బ్యాటరీ. ఇది ఫస్ట్ సిచ్యువేషన్, ఇది సెకండ్ అండ్ థర్డ్ వన్. ఈ మూడిట్లో ఎక్కడ బల్బ్ గ్లో అవుతుంది, ఎక్కడ గ్లో అవ్వదు అనేసి అడిగారు. ఈ ఫస్ట్ దాంట్లో బల్బ్ అనేది గ్లో అవుతుంది, సెకండ్ దాంట్లో గ్లో అవ్వదు, థర్డ్ దాంట్లో గ్లో అవ్వదు. ఎందుకంటే ఇక్కడ కండక్టర్స్లో మాత్రమే ఎలక్ట్రిక్ అనేది పాస్ అవుతుంది, ఇన్సులేటర్స్లో పాస్ అవ్వదు. ఇక్కడ కాపర్ వైర్ అనేది కండక్టర్, నైలాన్ వైర్ అనేది ఇన్సులేటర్. సో ఇన్సులేటర్లో కరెంట్ పాస్ అవ్వదు కాబట్టి బల్బ్ వెలగదు. థర్డ్ వన్ బల్బ్ వెలగదు. నెక్స్ట్ బ్యాటరీలో కెమికల్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఎలక్ట్రిక్ కరెంట్ రావాలంటే కెమికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రిక్ ఎనర్జీకి కన్వర్ట్ అవ్వాలి. ఇక్కడ బ్యాటరీ అనేది లేదు, బ్యాటరీ లేదు కాబట్టి కెమికల్ ఎనర్జీ కూడా లేనట్టు. కెమికల్ ఎనర్జీ లేకపోతే ఫోర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండవు. ఆ బ్యాటరీ ఫోర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో బ్యాటరీ ఉంది, కండక్టర్ ఉంది కాబట్టి స్విచ్ ఆన్ చేయగానే బల్బ్ అనేది గ్లో అవుతుంది. సెకండ్ దాంట్లో కెమికల్ ఎనర్జీ లేదు, ఫోర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది ఉండదు. థర్డ్ వన్ లో కండక్టర్స్ లేవు కాబట్టి ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది ఉండదు. ఇప్పుడు ఎలక్ట్రిక్ కరెంట్ కి డెఫినేషన్ చూస్తున్నట్టయితే ఎలా అంటే ఫస్ట్ ఒక కండక్టర్ తీసుకున్నట్టయితే ఈ కండక్టర్ కి బ్యాటరీ అటాచ్ చేయనంత వరకు ఇందులో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి ఒక ర్యాండమ్ మోషన్ లో ఉంటాయి, ఎనీ డైరెక్షన్. వన్స్ బ్యాటరీ కనెక్ట్ చేశాక ఆ కండక్టర్ లో ఎలక్ట్రాన్స్, ఫోర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఒక ఆర్డర్డ్ మోషన్ లో ఉంటాయి.
ఆర్డర్డ్ మోషన్లో ఉంటాయి. ఈ చార్జ్ అనేది క్రాసింగ్ ఎనీ క్రాస్ సెక్షన్, ద అమౌంట్ ఆఫ్ చార్జ్ క్రాసింగ్ త్రూ ఎనీ క్రాస్ సెక్షన్ పర్ సెకండ్ లో ఎంత చార్జ్ అయితే క్రాస్ అవుతుందో క్రాస్ సెక్షన్ నుంచి దాన్నే ఎలక్ట్రిక్ కరెంట్ అంటారు. ఎలక్ట్రిక్ కరెంట్ ని ఐ, చార్జ్ అంటే క్యూ, సెకండ్స్ అంటే టైం కదా, బై టీ. ఐ అంటే ఇక్కడ కరెంట్, SI యూనిట్స్ ఆఫ్ కరెంట్ ఆంపియర్. ఆంపియర్ అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు చార్జ్. చార్జ్కి SI యూనిట్స్ ఏంటి? కూలూమ్. సో సి. టైం అంటే సెకండ్స్ కదా, సెకండ్. I is equals to Q by T అంటే 1 ampere is equals to 1 coulomb per 1 second. The current formula. Once again we repeat the electric current means the amount of charge crossing through any cross section per second is known as electric current. 1 ampere is equals to 1 coulomb per 1 second. ఇప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్. ఆ కండక్టర్కి స్విచ్ ఇలానే ఒక సర్క్యూట్ పెడితే ఆ కండక్టర్ ఏ నుంచి బికి సమ్ ఎలక్ట్రాన్స్ అనేవి వెళ్తాయి కదా. ఇక్కడ బ్యాటరీ ఉంది కాబట్టి ఫోర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా ఉంటాయి. ఏ నుంచి బికి సమ్ చార్జ్ అనేది వెళ్తుంది. దీని యొక్క డెఫినిషన్ charge. From A to B. Conductor ఈ కండక్టర్ ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే ఈ రెండింటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎల్. బ్యాటరీ పెట్టాం కాబట్టి ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది కూడా ఉంటుంది. వర్క్ డన్ బై ద ఎలక్ట్రిక్ ఫోర్స్ ఆన్ యూనిట్ పాజిటివ్ చార్జ్ టు మూవ్ ఇట్ త్రూ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ టు బి. ఏ నుంచి బికి వెళ్ళే చార్జ్ యొక్క వర్క్ పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ ని okay, SI units voltage, volt. Work అంటే Q. by charge. ఎలక్ట్రిక్ చార్జ్ ని Q అని చెప్పుకున్నాం కదా. B is equals to వర్క్ కి SI యూనిట్స్ జౌల్స్. ఎలక్ట్రిక్ చార్జ్ కి ఎలక్ట్రిక్ కరెంట్ కి పొటెన్షియల్. V is equals to వర్క్ కి SI యూనిట్స్ జౌల్స్ by charge ki coulombs. 1 volt is equals to 1 joule per 1 coulomb. The potential difference.